ముందు ఈ వీడియో చూద్దాం. బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు అంటే యాకోబు. అయితే ఈయన విగ్రహారాధన చేశాడు. తలగడగా నిలవబెట్టినటువంటి రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోశాడు. 19వ వచనంలో ఆ స్తంభానికి బేతేలు అని పేరు పెట్టాడు. యాకోబుతో స్తంభముగా నిలిపి నూనె పోసిన ఆ దేవుణ్ణి నేనే అన్నారు. అక్కడ యాకోబుకి చెప్పాలి దేవుడు, నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు, దాని మీద నూనె పోసావు, అదంతా విగ్రహారాధన, అలాంటిది నాకు ఇష్టం లేదు, నువ్వు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాలి కదా. అక్కడ ఏం చెప్పలేదండి. బైబిల్లో దేవుడు విగ్రహారాధనను నిషేధించాడు, కానీ యాకోబు విగ్రహారాధన చేస్తే మాత్రం దేవుడు ఖండించలేదు అని వ్యక్తి మాట్లాడుతున్నాడు. యాకోబు విగ్రహారాధన చేశాడు అని చెప్పడానికి ఈ వ్యక్తి తీసుకున్నటువంటి సందర్భం ఏంటంటే, యాకోబు బేర్షెబా అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి హారాను అనే ప్రాంతానికి బయలుదేరినప్పుడు దారిలో చీకటి పడుతుంది. అయితే యాకోబు ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకొని పడుకుంటాడు. కలలో దేవుడు దర్శనమిచ్చి ఆశీర్వాద వాగ్దానం చేస్తాడు. యాకోబు పొద్దున నిద్రలేచిన తర్వాత దేవుని సన్నిధి అక్కడ ఉందని భావించి తాను తలగడగా యూజ్ చేసినటువంటి ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెడతాడు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పేరు స్థలానికి పెట్టాడు కానీ రాయికి కాదు. 19వ వచనంలో ఆ స్తంభానికి బేతేలు అని పేరు పెట్టాడు. 19వ వచనంలో ఆ స్తంభానికి బేతేలు అని పేరు పెట్టాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అంతేకాకుండా స్తంభాన్ని నిలిపి నూనె పోసిన దేవుణ్ణి నేనే అన్నట్లుగా, అంటే నేనే ఆ స్తంభాన్ని అన్నట్లుగా లేని విషయాన్ని కల్పించి చెప్పడం అనేది విల్ఫుల్ ఇగ్నోరెన్స్ గా చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. స్తంభముగా నిలిపి నూనె పోసిన ఆ దేవుణ్ణి నేనే అన్నారు. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేను. బేతేలు అనే పేరు యాకోబు స్థలానికి పెట్టాడు. ఇక్కడ దేవుడు ఆ బేతేలు దేవుడని నేను అంటున్నాడు. అయితే ఇలాగే ఆదికాండం 32లో కూడా యాకోబు త్రోవలో వెళ్తున్నప్పుడు దేవదూతలను ఎదుర్కొంటాడు. ఇది దేవుని సేన అని గ్రహించి ఆ స్థలానికి మహనయీం అని పేరు పెడతాడు. అయితే ఆదికాండం 28-22 గాని మనం చూస్తే, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అని యాకోబు మొక్కుబడి చేస్తాడు, కానీ తర్వాత ఆ మొక్కుబడిని పూర్తిగా మర్చిపోతాడు. 21 years గడిచిన తర్వాత దేవుడే ఆ మొక్కుబడిని యాకోబు జ్ఞాపకం చేసి తిరిగి బేతేలుకు పంపించి, ఎక్కడైతే యాకోబు ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అని చెప్తాడో అక్కడ బలిపీఠాన్ని నిర్మింపజేస్తాడు. ఇదంతా కూడా ఆదికాండం 35వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంత కాంటెక్స్ట్ని పక్కన పెట్టేసి అసలు లేని టెక్స్ట్ని కల్పించి చదవడము, ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడము, ఎక్స్ పాస్టర్స్ అని చెప్పుకోవడము, దీనివల్ల నష్టపోయేది వాళ్లే. బైబిల్లో తప్పు కనుక్కున్నానని ఎవరు చెప్పినా అది పాస్టర్ అయినా సరే ఆ తప్పుని ఆ మనిషి క్రియేట్ చేసి ఉండాలి, లేదా బైబిల్ని వక్రీకరించి ఉండాలి, లేదా అసలు బైబిల్ని తాను సరిగ్గా చదవకపోయి ఉండాలి. There is no other way you can find a mistake in the Bible.